మనస్సుకు శాంతిని ప్రసాదించాలంటే మనస్సుకు నైర్మల్యాన్ని, ఆ నిర్మలత్వాన్ని తెచ్చి ఇవ్వాలంటే ఈశ్వరుని ఉపాసన అత్యంత అవసరం. మానసిక వ్యాధులు వచ్చినప్పుడు జ్యోతిష్కులు చెప్తారు, రుద్రాభిషేకం చేయించండి, వారికి మంచిదవుతుంది. ఈ మానసిక శాంతికి రుద్రాభిషేకానికి సంబంధం ఏమి అంటే, మన మనస్సుకు అధిపతి ఈశ్వరుడు, మహేశ్వరుడు, ఆ రుద్రుడు కైలాసపతి, గౌరీపతి అయినటువంటి ఆ పశుపతి కాబట్టి అతని ఉపాసన కావాలి. అయితే మనస్సు చాలా చంచలం. ఆ మనస్సుకు అధిపతి ఈశ్వరుడు అందరి మనస్సులను జయించినవాడు, మన్మథున్నే జయించినవాడు మహేశ్వరుడు. మనస్సును గట్టిగా పట్టి ఉంటాడు. అయితే మన ప్రార్థనచే మన మనస్సు గట్టి అవుతుంది. ప్రార్థన చేయకపోతే ఈశ్వరుడు అక్కడ ఉన్నా మనకు సహకరించాడు. పాదరసాన్ని పట్టలేరంటారు. పాదరసము కంటే చాలా ఒక చంచలమైంది మన మనస్సు. ఒక సుభాషితకారుడు చెప్తాడు, ఏదైనా జగత్తులో సాధించవచ్చట. సముద్రము యొక్క అడుగు భాగానికి వెళ్ళి మట్టిని తీసుకురావచ్చు. దావాగ్నిని చిన్న లేత కుసుమములు, పుష్పముల యొక్క రెక్కల గాలితో ఆర్పవచ్చు. పెద్ద పెద్ద పర్వతములను మనం చేత్తో దాన్ని కదిలించవచ్చు. అయితే మనస్సు యొక్క చంచలత్వాన్ని మనం నిర్మూలించలేము. ఇది వాస్తవమే. మనస్సు చంచలంగా ఉంటుంది. ఆలోచించండి, మనము ధ్యానానికని కూర్చుంటాం, పూజకని కూర్చుంటాం, జపానికని కళ్ళు మూసినప్పుడు కళ్ళు మూసి ఉంటాము, కూర్చొని చోటే కూర్చుంటాము, కదలము. అయితే మన మనస్సు మాత్రం కదిలించుకొని వెళ్ళిపోతుంది. ఏదో లోకానికి, ఏదో ఊరుకు, ఏదో వ్యక్తి దగ్గరికి, ఏదో విషయానికి మనం ఒకచోట ఉన్నా మనస్సు ఎక్కడో తీసుకువెళ్ళి ఉంటుంది. జపం పూర్తయిన తర్వాత మళ్ళీ తిరిగి మనస్సు అక్కడికి వస్తుంది. అయితే మన స్వాధీనంలో మన మనస్సు లేదు అని దీనివల్ల అర్థమైపోతుంది. మరొకరి స్వాధీనంలో మనస్సు ఉంది, మన స్వాధీనంలో లేదు. ఇప్పుడేం చేయాలా? మన స్వాధీనంలో లేదు, ఇంకొకరి అధీనంలో మన మనస్సు ఉంది, వారి దగ్గర వెళ్ళాలి. ఇంకెక్కడ వెళ్ళినా లాభం లేదు. ఎవరి దగ్గర ఉంది? మహేశ్వరుని యొక్క స్వాధీనంలో. మన మనస్సుకు అధిపతి మహేశ్వరుడు. అతన్ని ప్రార్థించండి, అతన్ని పూజిస్తాము. ఏమని పూజించాలా? పూజించడము చాలా రకాలు ఉంటుంది. ఆ పూజలో మన ప్రార్థన ఇలా ఉండాలి, అయ్యా అనేక జన్మల పుణ్య ప్రభావం చే నాకు శ్రేష్టమైన మానుష జన్మాన్ని ఆదిపురుషుడైన శ్రీమన్నారాయణుడు కరుణించాడు. ఆ దేహంలో మీరందరూ ఉన్నారు, అనేక దేవతలు ఉన్నారు, అందరిలో మీ పాత్ర చాలా గొప్పది. ఎందుకంటే ప్రతి మనుష్యుల యొక్క దేహంలో ఉండే ఇంద్రియాల్లో మనస్సు అనేది ప్రధానం కాబట్టి ప్రధానమైన ఇంద్రియానికి మీరే అధిపతులు. మీరు నా మనస్సు చంచలం కాకుండా మంచి మార్గాల్లో వెళ్ళడానికి, ధార్మిక ఒక పరిధిని దాటి వెళ్ళకుండా, అధర్మ వలయములో ఈ మనస్సు వెళ్ళకుండా మంచి మార్గంలో నడపండి, మంచి పనులు చేయించండి. నా మనస్సులో ఎప్పుడూ మంచిని, ఇతరులకు ఉపకారం చేసేది, లేదా నేను మంచి జప తప అనుష్ఠానాలు చేసేది, ఇది చేయించు అని ఆ మనో అభిమాని అయినటువంటి మహేశ్వరుని ప్రతినిత్యము ప్రార్థించిన వారికి ఆ శంకరుడు తప్పకుండా కరుణిస్తాడు. ఇది ప్రార్థించకపోతే కాదు. ఎంతమంది మానసిక ఒక వేదనతో అందరూ ఉంటారో వారందరికీ ఇది దివ్య ఔషధమేమి మహేశ్వరుని ఉపాసన. ఏ డాక్టర్ దగ్గరికి వెళ్ళినా వాళ్ళు ఏం చేసినా అది తాత్కాలికమే కానీ
శాశ్వతంగా పరిహారము దేవతలు చేస్తారు. ఆ పశుపతి అయిన ఈశ్వరుడే, మహేశ్వరుడే, పార్వతీపతియే మన అందరి మనస్సుకు అధిపతి అయినటువంటి వ్యక్తి. అతన్ని ప్రార్థిస్తాం. ఏమని ప్రార్థించాలా? మంచి బుద్ధి ఇవ్వు, మంచి చదువు ఇవ్వు. సరే, అది మంచిదే. జపం చేయించు, తపము చేయించు, దాన ధర్మములు చేయించు, పుణ్యక్షేత్రములు సందర్శించేటట్టుగా నా మనస్సుకు ప్రేరణ చేయి. ఇదంతా పాజిటివ్ వేగా వెళుతున్నాం. ఇది కావాలా? అయితే ఇంకోటి ఉంది, అది మర్చిపోతున్నాం. నీటిని ఒక పాత్రలో పోస్తే నిలువ ఉంటుంది, ఒక జల్లెడలో నీళ్లు పోస్తే కిందికి పోతుంది. అవునా? ఇప్పుడు మనము ఈశ్వరుని ప్రార్థిస్తాం. నాచే జప తపానుష్ఠానములు చేయించు, దాన ధర్మములు చేయించు, తీర్థయాత్రలు చేయించు. మంచిదే. అంత మాత్రం అడిగితే ఈశ్వరుడు అనుగ్రహము, తన కరుణను కురిపిస్తాడు. మనం పట్టిన పాత్ర ఎలాగుంది? జల్లెడ పట్టినం, కింది నుంచి వెళ్ళిపోతుంది. అది వెళ్ళకూడదు అంటే ఏం చేయాలి తెలుసా? జల్లెడ పట్టకూడదు, ఒక మంచి ప్రార్థన పట్టాలి. అది పాజిటివ్ ప్రార్థన చేశాం కదా. ఇంకోటి ప్రార్థన ఉంది. ఏది? ఒకరు చేసే మంచి పని చూసి అసూయపడి వారికి అలా కాకుండా చెయ్యి అని ఏం అడుగుతాం కదా, అది చాలా తప్పది. మనం అడిగిందంతా వెళ్ళిపోయి మంచి పనులు ఏం అడిగామో ఒక్కటి మనం విరుద్ధంగా అడిగితే ఆ దేవతలు చూస్తారు, వీని హృదయం ఇంకా మంచిది కాలేదు, ఇంకా శుద్ధి కాలేదు. ఇల్లు ఒకసారి కడుగుతాం, ఎందుకో సరిగా లేదు, ఇంకోసారి కడుగుతాను. ఈశ్వరుడు అంటారు, మీ మనస్సు కడిగారయ్యా, నేపాల్కి వెళ్ళారు, గండకి స్నానం చేశారు, అయినా కొద్దిగా అక్కడక్కడ మసి అంటినట్టుగా అంటి ఉంది, అది పోవాలి. ఇంకా ఇంకోసారి గండకి నదికి పోయారండి, ఇంకోసారి పశుపతిని సందర్శించండి అని ఈశ్వరుడు చెప్తాడు. ఎప్పుడు నెగిటివ్ ఫీలింగ్ మనతో పాటే వచ్చి ఉంటారు. వీళ్ళు చూడు ఎంత బాగున్నారు, ఇంట్లో అంత బాగుంది, నాకెందుకు బాగలేదు అని వారిని కంపేర్ చేయడం కంటే, ఒకడు మనకంటే మంచి పనుల్లో సత్కార్యం చేస్తుంటే అతడు ఎలా బాగా చేస్తున్నాడు, నేను అలా కావాలా అని మంచి విషయంలో అలాంటి మంచి నాకు కలిగించు అని కోరడం కంటే, ఒకరి యొక్క ఒక ఉన్నతిని చూచి అసూయ చేత అలా కాకూడదు అని ఈ విధంగా అడిగితే మనస్సు ఇంకా శుద్ధి కాలేదని. ఇదంతా మన మనస్సుచే ఉద్భవించింది. ఇంకా మనస్సుకు పుష్టి రావాలి. ఇంకా ఒకరికి చెడు కోరొద్దండి, చెడు విన్నా మనస్సులో ఉంచుకోవద్దండి, మంచిది వింటే మనస్సులో ఉంచుకోండి. అయితే మనకు మంచిది ఎప్పుడు మనసులో నిల్వ ఉండదు తెలుసా. చెడు అది అబద్ధమో నిజమో తెలియదు. ఒకడు ఎవరైనా చెప్పి ఎవరికి చెప్పొద్దండి అంటే కూర్చుంటారు 10 మంది, మీటింగ్ చేస్తారు, వాళ్ళు చెప్పారు ఎవరికి చెప్పొద్దు, అది ఎవరికి తెలియకూడదు, వాళ్ళకే సరాసరి వార్త వెళ్ళిపోయి ఉంటుంది. ఇది మన మనస్సు ఈ విధంగా మనస్సులో పరివర్తనం సరిగా ఇలా చేస్తున్నట్టు ఎప్పటికీ మా మనస్సు చంచలంతో అలాగే ఉంటుంది, కానీ బాగుపడదు. మనస్సుకు ఒక దృఢత్వం కలగాలంటే ఆ మనోభిమాని దేవుడు, ఆ మహనీయుడు మహేశ్వరుడు లోపల ఉన్నాడు. అతన్ని ప్రార్థిస్తాము, అతన్ని పూజిస్తాము. అయ్యా నా మనస్సును స్వచ్ఛపరచు. స్వచ్ఛం అంటే చెప్పాను, ఏ స్వచ్ఛమో? మనస్సు అనేది ఒక ఇల్లు, గుర్తుంచుకోండి. మనం నివసించేది మాత్రం ఇల్లు కాదు, మన లోపల ఉండే మనస్సు ఒక పెద్ద ఇల్లు. అది చూడ్డానికి సూక్ష్మము, అది విశాలానికి బ్రహ్మాండమంత విశాలం ఉంటుంది. ఆ విశాలమైన మనోమందిరములో అది భగవంతుడు వచ్చి కూర్చున్నాడు. అక్కడ దేవునిళ్ళు చాలా శుభ్రం పెట్టాలి కదా. మన మనస్సే ఒక దేవాలయం. ఆ దేవాలయం శుభ్రపరచాలన్నట్టయితే ఎంత నీళ్లు వేసినా సాధ్యం కాదు. చెడు పనులు చేయక, చెడు ఆలోచించక, ఒకరికి చెడు కలగాలని చెప్పేసి ఆ భావన లేకున్నట్టయితే అప్పుడు ఆ మనోమందిరము శుభ్రమవుతుంది. ఆ పనిని కూడా చేసిచ్చేవాడు మన మనస్సులో ఉండే మనోభిమాని ఈశ్వరుడు. అతన్ని ప్రార్థిస్తాం మనము.
ఆ ఈశ్వరుని ప్రార్థన చేత తప్పకుండా అది అనుగ్రహిస్తే మా మనస్సు బాగుంటుంది. మనస్సే అన్నిటికీ కారణమని కపిల వాసుదేవుడు చెప్తాడు. బంధానికి కారణం మనస్సు, మోక్షానికి కారణం మనస్సు. ఒక ఇంటి తలుపు వేస్తాం కదా, తలుపు వేసి తాళం వేస్తాం. ఆ తాళము వేయడానికి తీయడానికి సాధనమేది? తాళం చేయి. ఒకవైపు తిప్పితే తాళం తెరుచుకుంటుంది, ఒకవైపు తిప్పితే తాళం వేసుకుంటుంది. మన యొక్క జీవనానికి తాళం చెయ్యేది మన మనస్సట. బంధానికి బంధించేది తాళం, అది మనస్సే. బంధం నుంచి విడిపించేది మనస్సే. మనయేవ మనుష్యాణం కారణం బంధ మోక్షయో. ఈ విధంగా బంధానికి మోక్షానికి మనస్సే కారణం. కాబట్టి ఆ మనస్సును మనము మన యొక్క స్వాధీనములో ఉంచుకోవాలి. ఇప్పుడు స్వాధీనములు లేదట. ఏమైంది అంటే విషయము 10 ఇంద్రియములు ఉంది, 5 జ్ఞానేంద్రియాలు, 5 కర్మేంద్రియాలు. ఈ 5 జ్ఞానేంద్రియ కర్మేంద్రియాలు ఏం చేస్తుంది? వాస్తవంగా బలిష్టము మనస్సే, దుర్బలమైంది ఇంద్రియములు. ఇంద్రియములు తమ పని జరగాలని మనస్సును తమ వైపు లాక్కున్నది. ఈ మనస్సు పిచ్చివారి వల్ల ఏమైపోతుంది? ఏ ఇంద్రియం అడిగినా వాళ్ళ వెంట పరిగెత్తుతూ వస్తుంది. దారి తప్పి వెళ్ళిపోయింది మనస్సు. దారి తప్పిన మనస్సును ఎక్కడికి దారి తప్పింది? ఇంద్రియముల వైపు వెళ్ళిపోయింది. ఇంద్రియములు గుర్రములు. ఒక రథంలో ఒకడు కూర్చుంటాడు. రథంలో కూర్చొని గుర్రాన్ని రథానికి కట్టి తర్వాత ఒక లగామని ఆ గుర్రానికి కట్టిన దాన్ని తన చేతిలో ఉంచుకుంటాడు. అది లాగితే గుర్రం ఆగుతుంది, కొద్దిగా లూజు వదిలితే గుర్రం పరిగెడుతుంది. ఆ తాడును గుర్రానికి వదిలిపెట్టేస్తే అప్పుడు ఏం చేస్తుంది ఆ గుర్రం? అప్పుడు పరిగెత్తి ఎక్కడో ఇతన్ని పడేస్తుంది. మన పరిస్థితి అట్లయింది. దేహం అనే రథములు, ఇంద్రియములనే గుర్రములు. ఇంద్రియములనే గుర్రానికి రథానికి కట్టిన ఆ పగ్గాన్ని తాడు ఇచ్చేశాం. ఆ ఇంద్రియములు లాక్కొని వెళ్ళిపోతుంది. ఒక్కొక్క ఇంద్రియము లోపలుండే ఆ రథికుడైన జీవుణ్ణి ఒక్కొక్క వైపు 10 ఇంద్రియాలు 10 దిక్కులకు తీసుకువెళ్ళిపోతుంది. కారణమేమి? మనస్సు అనే ఒక తాడును ఆ గుర్రాలను కట్టి మన చేతిలో పెట్టుకోవాలి, అది పెట్టుకోకుండా వదిలేశాము. దారి తప్పి వెళ్ళిపోయి ఇంట్లో పిల్లలు దారి తప్పుతారు, ఇంట్లో భోజనం చేయరు, బయట తిరిగితిట్లకు అలవాటు పడతారు, ఆరోగ్యం చెడిపోతుంది. తల్లి కోప్పడి పిల్లలను కొడుతుంది. ఇంట్లో ఇంత కష్టపడి చేస్తే బయటికి తింటావా? ఎందుకు తింటున్నారని తల్లి గ్రహించాలా. రుచిగా ఉందని తింటున్నాడు. తల్లి అప్పుడేం చేయాలా? ఆ పిల్లలను కొట్టకుండా బయట అతనికి ఏ రుచి దొరుకుతుందో ఆ రుచికరమైన పదార్థాలను 10 రకాలు ఇంట్లో తానే చేసి ఇచ్చేస్తే బయట పిల్లలు ఆ బయటికి వెళ్ళిపోవు. అలాగే ఇంద్రియములకు సుఖం దొరుకుతుందని మనస్సుకు తీసుకెళ్ళిపోతుంది. మనస్సుకు ఒక సుఖం కల్పిస్తుందని మనస్సు ఇంద్రియముల వెంట పడుతుంది. మనమేం చేయాలా? తల్లి పిల్లలకు రుచికరమైన ఆహార పదార్థం చేసి పెట్టినట్టుగా మనము కూడా మనస్సుకు రుచి అయినటువంటి విషయాలను తెచ్చి ఇవ్వాలి. అప్పుడు ఇంద్రియముల వెంట పడి పరిగెత్తే అవస్థ ఉండదు. మనస్సుకు ఈ బాహ్య ప్రపంచంలో బాహ్య భోగముల వైపు సుఖముల వైపు వెళ్ళిపోయింది. మనమేం చేయాలా? అది టెంపరరీ రిలాక్స్ మాత్రమే. ఆ సుఖాలు శాశ్వతమైన సుఖం ఒక్కచోట దొరుకుతుంది అని ఆ మనస్సును తీసుకొచ్చి ఆ మనస్సును శుద్ధిపరచి ఆ మనస్సుకు పోషక పదార్థాలు ఇవ్వాలి. ఏదది? భగవంతుని కథా కాలక్షేపము, తీర్థయాత్రలు, మంచి తీర్థ స్నానములు, చక్కటి భగవత్ తత్వములు. ఇలాంటిది ఒక్కరోజు కల్పిస్తే చాలది. ఒక రోగం వస్తే డాక్టరు ఇది కోర్స్ వాడండి 10 రోజులు అంటారు. ఒక్క పిల్ తీసుకుంటే తాత్కాలికంగా తగ్గినట్టు తగ్గి మళ్ళీ వస్తుంది. ఒక్కరోజు ఉంటే సరిపోదు. ఇలాంటి భగవత్ కథాతత్వములను ప్రతిరోజు ఆ మనస్సు పైన ధార పోసినట్టుగా
ఆ లింగం పైన ధారాపాత్ర నీళ్ళు ఎలా పడుతూ ఉంటుందో మన మనస్సు పైన భగవంతుని కథ అని ఆ ధార ఎప్పుడు పడుతూ ఉండాలి. తీర్థయాత్రలు చేస్తూ ఉండాలి, నదీ స్నానములు చేస్తూ ఉండాలి. ఇలాంటి మంచి మంచి విషయాలు మనస్సుకు ఇస్తే ఆ మనస్సు ఇంద్రియములు ఎంత పిలిచినా వెళ్ళకుండా మన దగ్గరే ఆ మనస్సు ఉంటుంది. అలాగా మన మనస్సు మన దగ్గర ఉండాలంటే మనోభిమానమైనటువంటి ఆ మహేశ్వరుని పూజించి అర్చించి అతని ప్రార్థించి అతన్ని స్మరించి అతని అనుగ్రహానికి మనం పాత్రలు కావాలా. అలాంటి పని చేయడానికే మనం ఇప్పుడు ఈ క్షేత్రానికి వచ్చాం. కాబట్టి ఇప్పుడు తెలుసుకున్నారు, అన్ని విషయాలు తెలుసుకున్నారు, చాలా విషయాలు. అయితే విని ఇంకొక చెవితో వదిలిపెట్టక దాన్ని మనస్సులో ఉంచుకొని ఆ చెప్పిన రీతిగా మనం నడుచుకున్నట్టయితే తప్పకుండా ఈ క్షేత్రమూర్తి అయిన ఆ పశుపతినాథుడు మమ్మల్ని అందరినీ కూడా తమ బిడ్డల వలె చూచి మమ్మల్ని అందరినీ అనుగ్రహించి దారి తప్పిన మమ్మల్ని అందరినీ చెవిపిండి మంచి మార్గంలో అతడు తీసుకెళ్తాడు. ఈ విషయంలో ఎలాంటి సందేహం లేదు. ఎవరైనా మనుషులను నమ్మొచ్చు, నమ్మకపోవచ్చు, కానీ దేవుళ్ళను ఎవరు నమ్మి ఎవరూ చెడిపోలేదు. నవాసుదేవ భక్తానం అశుభం విద్య చేస్తుంది. ఆ భగవంతుని నమ్ముకున్న ఆ దేవతలను ఎవరు నమ్మిన వారు ఎప్పుడు కూడా మోసపోరు. అలాంటి దేవతలను నమ్ముతాం. ఈరోజు ఇక్కడ ఈ క్షేత్రానికి అధిపతి అయిన ఆ మహేశ్వరుణ్ణి ప్రార్థించి మనమందరం కూడా మనకే కాక మన ఆప్తులకు అందరికీ కూడా మంచి మనస్సునిచ్చి ఆ మంచి మనస్సుతో మంచి పనులు చేయడానికి మాకు అనుగ్రహించమని మరొకసారి చేతులెత్తి అందరూ నమస్కరించి ఆ పశుపతినాథునికి చెప్పండి. హర హర మహాదేవ శంభో, హర హర మహాదేవ శంభో, హర హర మహాదేవ శంభో. చంద్రచూడ శివ శంకర పార్వతి రమణ నిನಗೆ నమో నమో. పార్వతి రమణ నమో నమో, పార్వతి రమణ నమో నమో. ಬಾಲಭೃಕಂಡನ ಕಾಲನು ಎಳೆದಾಗ ಪಾಲಿಸಿದಾತನು ನೀನೇ. ಬಾಲಯದಲ್ಲಿ ಕಾಪಾಲ ಪಿಡಿದು ಭಿಕ್ಷೆ ಬೇಡೋ ದಿಗಂಬರ ನೀನೇ.